బ్రేకింగ్ న్యూస్ వనపర్తి జిల్లాలో రైస్ మిల్లర్స్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. ధాన్యం బకాయిలు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్న వారిపై కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కూడా జులిపించారు. వనపర్తి మండలం నాచహల్లి శివార్లోని రిలిక్స్ రైస్ మిల్లును ఎంఆర్ఓ రమేష్ రెడ్డి బృందం సీజ్ చేసింది. ఈ మిల్లులో సుమారు 31 కోట్ల రూపాయల విలువైన 103 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులు ఈ కఠిన డెసిషన్ తీసుకున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పంచనామా నిర్వహించి సుమారు 6 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేశారు. నిబంధనలు అతిక్రమించే మిల్లర్స్ పై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రిలిక్ ఇండస్ట్రీస్ నాచార్లిలో వీళ్ళు ప్రభుత్వానికి సిఎంఆర్ కింద 31 కోట్ల పైనగా బకాయి పడి ఉన్నందున దీనికి సంబంధించిన మూవబుల్ ప్రాపర్టీస్ని మనం అటాచ్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నటువంటి మిషనరీ, అదేవిధంగా 1.5 ఏసీకే దాకా బాయిల్డ్ రైస్ ఉంది ఈ ప్రిమిసెస్లో. వాటిని మన హ్యాండ్ ఓవర్లకు తీసుకొని ఈరోజు సీల్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వెహికల్స్ కానీ ఏమైనా కూడా అవన్నీ సీల్ చేసి ఈరోజు మనము మన హ్యాండ్ ఓవర్లకు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఫర్దర్గా ఇదే విషయాన్ని ఏం తీసుకున్నాం, ఏం సీల్ చేసినాం అనేది పంచనామా నిర్వహించుకొని ఈ విషయాన్ని వాళ్ళకి అంటే ఇండస్ట్రీస్ వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాటి యొక్క విలువ వాల్యుయేషన్ ఫర్దర్గా దీనికి ఆక్షన్ తీసుకోవడానికి డేట్ని మనము అనౌన్స్ చేయాలి. వనపర్తి జిల్లాలో రైస్ మిల్లర్స్ పై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, మొత్తంగా ధాన్యం సంబంధించిన బకాయిలు ఎగవేతకు ఎవరైతే పాల్పడ్డారో వారందరిపై అధికారులు కొరడా జులిపించిన పరిస్థితి, యాక్షన్ ఎలా ఉంటుంది? ప్రసన్న, ఇప్పటికే ప్రభుత్వం రైస్ మిల్లర్ల పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెంచింది. మొత్తంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి ధాన్యం నిల్వల్లో పూర్తిగా అవకతవకలు జరిగాయంటూ కూడా గుర్తించింది. 1000 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుండడంతో దీని మీద ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ఇదే నేపథ్యంలో వనపర్తి జిల్లాకు సంబంధించి ఎక్కడైతే బకాయిలు పడి ధాన్యం నిల్వలన్నీ కూడా అవి పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడం, ఇదంతా కూడా అక్కడ ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. మేజర్ గా వనపర్తి జిల్లా నాతార్లి గ్రామానికి సంబంధించి రిలిక్స్ రైస్ మిల్ ఏదైతే ఉందో మొత్తం కూడా 103 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు 31 కోట్లు. అంటే మొత్తంగా గతంలో కూడా ఈ 31 కోట్లకు సంబంధించి పూర్తిగా బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం తరఫున నోటీసులు పంపినప్పటికీ వారి లోపల ఎలాంటి చలనం లేదు. దీంతో ఒకసారిగా రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. రమేష్ రెడ్డి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో కూడా ఈ సోదాలు కొనసాగాయి. మొత్తంగా రిలిక్స్ రైస్ మిల్ ను మూసివేతతో పాటు సీజ్ చేయడంతో పాటు మొత్తంగా అక్కడ రైస్ మిల్ కు సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో మొత్తం 6 కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశారు. రెవెన్యూ యాక్ట్ అమలు చేశారు. మొత్తంగా ఇక్కడ 31 కోట్ల రూపాయల్లో వచ్చింది మాత్రం 6 కోట్లు మాత్రమే. ఇంకా 25 కోట్ల రూపాయల పైచిలకు అమౌంట్ రావాల్సింది. దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు పోతుంది. జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఆదర్శ సురభి ఆదేశానుసారం కూడా రెవెన్యూ టీం యొక్క ఆకస్మిక తనిఖీలతో పాటు మొత్తంగా మిల్లుల సీజ్ కోసం ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకవైపు ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చి అవి ఆడించిన తర్వాత అవి తిరిగి ప్రజలకు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం ఖజానాకు గండి కొడుతూ కొంతమంది తమ అక్రమ సంపాదనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. దీనిపైన ఇప్పటికే చాలా చోట్ల కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలకు అనాల్సినటువంటి ధాన్యంతా కూడా పూర్తిగా కాజేస్తూ తమ ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప ప్రభుత్వానికి కట్టుబడి ఉండట్లేదని. ఇలాంటి వాళ్ళ వల్ల జెన్యున్ గా వర్క్ చేసే రైస్ మిల్లర్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయంటే కూడా కొంత గుసగుసలు వినిపిస్తున్నాయి. కొంతమంది వల్ల మిగతా రైస్ మిల్లర్ల మీద కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి పూర్తి ధాన్యం నిల్వలను ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఇక్కడ 103 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 31 కోట్ల పైచలకు ఆస్తి విలువ. కానీ మరి మిగతా 25 కోట్లను ఏ విధంగా రికవర్ చేస్తారు, పూర్తిగా దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్తారని మాత్రం వేచి చూడాల్సిందే. మొత్తంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగానే కాదు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నటువంటి రైస్ మిల్ల పైన ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు అధికార యంత్రాంగం కూడా కొరడా జులిపించేందుకు సిద్ధమవుతుంది. వనపర్తి జిల్లాలో గత కొద్ది కాలంగా చాలా చోట్ల అక్రమ రైస్ మిల్లర్ల ద్వారా సరైన రైస్ మిల్లర్లకు న్యాయం జరగలేదంటూ కూడా కొంత గుసగుసలు వినపడుతున్నాయి. ప్రసన్న. రైట్ శంకర్, థ్యాంక్ యూ.